హాయ్ మామ అందరికి ఈ రోజు ఎపిసోడ్ ఎంతమంది ఎక్కడెక్కడ సీన్స్ మీకు నచ్చాయో డెఫినెట్ గా మర్చిపోకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మామ. అండ్ స్టార్టింగ్ రావడంలోనే ఈ ఫేట్ టాస్క్ అనేది నాకైతే చిరాకు దొబ్బింది. ఎందుకంటే అంత పెద్ద స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 2 గ్రీన్ కార్డ్స్ పెట్టేసి నీ తలరాత ఎట్టుందో నువ్వే చూజ్ చేసుకుని లోపల అనేది నాకైతే లిటరల్లీ చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని ఫూటా అనే వ్యక్తి జపాన్ నుంచి ఎట్ల కోట్ల మన కోసం తెలుగు నేర్చుకుని స్టేజ్ మీద పోయినాక ఏదో ఒక చిన్న టాస్క్ ఇస్తే బాగుండు. అదేదో గిటార్ వాయించినట్టు డైరెక్ట్ సెలెక్ట్ చేసేసిండ్రు, అదేదో గ్రీన్ కార్డు చూపించిన బయట తొప్పేసిండ్రు. లిటరల్ వాళ్ళకంటే కొంచెం హట్ అయితే ఉంటుంది కదా, ఏదో ఒక టాస్క్ పెట్టి బయటికి పంపించింటే చాలా హ్యాపీగా అనేది. ఈ ఫూటా అప్రూవ్ అనేది ఇద్దరులో టాస్క్ పెట్టి ఏదైనా పంపించింటే బాగుండేదని నా అభిప్రాయం. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి స్పైసీ, ఫుల్గా హెవీ స్పైసీ ఉండేది. తిని అందులో తినింది కాకుండా ఈ 25 బెలూన్స్ ఊదాలి. ఇది మాత్రం క్రేజీ టాస్క్. ఎందుకంటే ఒక పక్క హై అంటే నీకు రికార్డ్ లెవెల్లో స్పైసీ ఉంటుంది. అలాంటి స్పైసీ తిని నువ్వు 25 బెలూన్స్ పగలగొట్టాలంటే నీ వల్ల కాదు. అలాంటిది ట్రై చేశారు చూడు అమ్మన్, వీళ్ళంతా అబ్బా వేరే లెవెల్ అయ్యా. ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేసింది అమ్మన్, సుమాలయ్య. లిటరలీ దీపక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చింది. ఫస్ట్ అబద్ధమాన్ని ఒప్పుకున్నా, ఫస్ట్ సెలెక్ట్ అయినప్పుడు తనే యాక్సెప్ట్ చేసి ఎంటర్ అయినాడా. ప్రతి దానికి ఏంటంటే అబద్ధం అన్న తర్వాత ఒప్పుకొని ముందుకు పోతే మన విజయాలు అనేది మన కళ్ళ ముందే కనపడుతుంటాయి. అది మన దీపక్ చూసిన తర్వాత అర్థమైంది. సెకండ్ టాస్క్ లో అయితే లిటరల్ ఇదైతే హైలైట్ అనిపించింది నాకైతే. ఆ మిర్చి తిని ఆ బెలూన్స్ 25 బెలూన్స్ చూపింది. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇచ్చి పడేసిండు. ఎందుకంటే ఒక ఆడపిల్లలు అమ్మాయికి ఇక్కడ పెడితే కంట్లో పెడితే పాజ్ చేసి అట్లే మళ్ళీ అబ్బాయిలతో పాటు జస్ట్ ఒక్క బెలూన్ దగ్గర అమ్మని ఓడిపోయాడు. అది కూడా తన బౌల్లో అన్ని అయిపోయినాయి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేనప్పుడు మళ్ళీ అతను పోయి మళ్ళీ లయ దగ్గర తీసుకుని అక్కడి నుంచి ఊపి అదొక్కటి నాకు ఎందుకో అన్ఫేర్ కాదు. కానీ ఆ అమ్మని చేతిలోకి నా బెలూడిలో ఉంటే తనే విన్నర్ అయ్యాడు దీపక్ ప్లస్ లో. అది మాత్రం చాలా బాగా అనిపించింది. అంత మాట్లాడుకున్నది ఏంటంటే లిటరల్ ఈ రోజు ఎపిసోడ్ లో సుమంత్ లిటరల్ ఈరోజు ఎపిసోడ్లో హేమంత్ తీసుకున్న డిసిజన్స్ మాత్రం వేరే లెవెల్ అయ్యా. ఎందుకంటే క్లియర్ గా ప్రతి ఒక్కటి మనం స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకున్న నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లో అందరూ తన మీద డౌట్ పడిన వీడు ఏం ఆడతాడు, ఎంగేజ్ లో ఉన్నాడు, ఫాదర్ సరిగా మాట్లాడే విధానం బాగాలేదు, ప్రతిదీ రిజెక్ట్ చేస్తున్నాడని. కానీ హేమంత్ వచ్చి తర్వాత నో స్ట్రింగ్ ఇక్కడ కానీ ఎక్కడైనా కూడా తీసుకోవాలనే స్టెప్ చూసావా. దేనికైనా రెడీ అంటున్నాడు. ఎందుకంటే ఆ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనే తపన ఈ హేమంత్ లో కనపడింది. నాకైతే నిజంగా ఇప్పుడు మాత్రం ఆన్ ట్రాక్ మనోడు అనిపిస్తుంది. ఎందుకంటే అంతవరకు పోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏమో గివప్ ఇచ్చేలా అనుకున్నాం, కానీ అట్లా ఏం గివప్ ఇవ్వకుండా నువ్వు ఇక్కడ కుట్టించుకొని మరీ పోయినాడు చూడు. అది కూడా 2 times ఇక్కడ బా నువ్వు దన్నమయ్య. నువ్వు మాత్రం కొంచెం ఒక్కొక్క స్టెప్ పోవాలి హేమంత్. అండ్ ఆల్ ద బెస్ట్. ప్రియాంక ఒక టబ్ లో ఐస్ బాత్ అందరూ దాంట్లో కూర్చుని 3 minutes లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే పైకి లేయాలి అనేది ఈ టాస్క్ అనమాట. అండ్ బాగానే ఉంది. కాకపోతే 3 minutes మనం ఎగ్జాక్ట్ గా మనం కౌంట్ చేసుకోలేము. అండ్ కౌంట్ చేసుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి పాటలు పాడిస్తున్నారు, వాళ్ళ ఏబీసీలు రిటర్న్ తిప్పమంటున్నాడు. కానీ బాగుంది. 3 minutes లోపు ఈమె లేసిన తర్వాత ఈమె మహాతల్లి లేసా అంతలేకే నువ్వు 3 minutes పైన ఉండాలి. అట్లీస్ట్ ఒక వ్యక్తి లేసిందంటే 3 minutes బిల్లో ఆల్రెడీ ఆమె విన్నర్. ఆ క్లియర్ కట్ గా ఆమె వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేసి మళ్ళీ 3 minutes అంది. సో ఇది ఎందుకో ఆమె కొంచెం ఆలోచించే బాగుండదు. వీళ్ళు జ్యూరియస్ కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఒక ఎత్తు, మళ్ళీ వీళ్ళు థింక్ చేయడం ఒక ఎత్తు. ఏమైనా కూడా అగ్నిపతి స్టేజ్ మీద ఉండాలంటే లిటరలీ కొంచెం మనం బ్రెయిన్ ని షార్ప్ యూజ్ చేయాలి. అతిగా యూజ్ చేసిన అనుకో బెన్న బయటకు వస్తావు, యూజ్ చేయకపోయినా బయటకు వస్తావు. కానీ యూజ్ చేయనట్టు ఎక్కడ ఆన్ ది స్పాట్ లేయాలా అంటుంటది. ఈ రోహిత్ నాయుడు చూడు ఫస్ట్ నుంచి లేలేదు అట్లే వచ్చిందా. లాస్ట్ ఒక లక్కని ఫేవర్ చేసి ఆ క్లిప్ టాస్క్ లో విన్ అయిపోయినాడు. ఆ 5th నాకు ఈ రోజు ఎలిమినేట్ అయినప్పుడు జోష్నా చూసి చాలా బాధ అనిపించింది. ప్రతి టాస్క్ 100% ఎఫర్ట్ పెట్టింది ప్రతి చోట. ఈ రోహిత్ నాయుడు వచ్చినట్టు లాస్ట్ ఒకటి విన్ అయ్యేది, తనేమో పోయి కూర్చోబెట్టినాడు. అమ్మను ఒక్కటన్నా విన్ అయ్యాడా? అమ్మను ఒక్కటి కూడా విన్ అవ్వకుండా సేఫ్గా ఆడతా వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ జోష్నా అమ్మాయిని పెట్టుకుంటే నాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక్కదానికి అన్యాయం జరిగిందని అనిపించింది పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో. ఇంకొకటి ఝాన్సీ, ప్రియాంక వీళ్ళిద్దరు అన్న టాస్క్ లో మీకులో ఎంత మందికి ఫెయిర్ అనిపించింది, అన్ఫెయిర్ అనిపించింది? నాకైతే ఇద్దరికి వాటర్ గ్లాస్ పట్టుకొని ఇక్కడి నుంచి ముంచి ఇంకొక క్యాన్ లో పోయాలి. అది కూడా హ్యాండ్ కి మొత్తం ఆ షేక్ అయ్యేదంతా బిగించి వాళ్ళు ప్రెస్ చేస్తాంటే ఇట్లా పట్టుకోకుండా పోయి పోసింది చూసినావా. నిజంగా ఝాన్సీ ఈ ప్రియాంక మాత్రం వేరే లెవెల్ గా ట్రై చేసిండ్రు. అండ్ ఫైనల్ గా ఝాన్సీ గెలిచింది. ఆమె రైతు నుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఈ ఓవరాల్ 60 నిమిషాల ఎపిసోడ్ను 5 minutes రివ్యూ చేసి అప్లోడ్ చేస్తానా. మీకు నీ జెన్యున్ ఒపీనియన్ ఏమనిపించిందో కమెంట్ చేసి చిన్న లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మామ.